హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ ఒసే మరదలా స్టోరీలోని 13వ భాగం. పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళిన రామ్ని చూసిన ఎండి, రారా అభి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అభి, బాగోలేకపోయినా ఇచ్చిన వర్క్ చేసినందుకు. ఇందుకు ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అని నవ్వుతూ అడిగాడు. రామ్ నవ్వుతూ, సారీ సార్, మీకు ఒక నిజం చెప్పకుండా దాచాను. యాక్చువల్గా నాకు బాగోలేక లీవ్ పెట్టలేదు. నా పెళ్ళి ఫిక్స్ అయ్యింది, అది కూడా సడన్గా. అందుకే ఇక్కడ అందరికీ చెప్పి హడావిడి చేయటం ఇష్టం లేక సిక్ లీవ్ పెట్టి వెళ్ళాను. మొన్నే ఊరికి వచ్చాను. నిన్నంతా ఇల్లు సర్దుకుంటూ సరిపోయింది. అందుకే ఈరోజు వచ్చాను అని అన్నాడు. ఎండి ముందు షాక్ అయినా వెంటనే సంతోషిస్తూ, కంగ్రాట్స్ అభి అంటూ పైకి లేచి హత్తుకోగానే, థ్యాంక్ యూ సార్, మీ దగ్గర అబద్ధం చెప్పినందుకు మరోసారి సారీ అని అన్నాడు. అభి, మనిద్దరిది ఒకే వయసు వాళ్ళం. ఎన్నిసార్లు చెప్పాను నన్ను పేరు పెట్టి పిలవమని, అయినా నువ్వు పిలవవు. సరే, అయినా నువ్వు పిలవవు సరే మరి ఇన్నిసార్లు సారీ చెప్పటం ఏంటి, పర్వాలేదు. ఇంతకి నా చెల్లెమ్మని ఎప్పుడు పరిచయం చేస్తావు అని అడిగాడు ఎండి అయిన కృష్ణ. హహహ, సారీ, ఇప్పుడు టైం లేదు కదా. పైగా ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరలో ఉంది. సో ఫస్ట్ నేను ప్రాజెక్ట్పై ఫోకస్ చెయ్యాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఫంక్షన్స్, పార్టీస్ అంటూ ఇవన్నీ పెట్టుకోవటం కూడా నాకు ఇష్టం లేదు. కొన్ని రోజులాగి గ్రాండ్గా నా భార్యని నేనే అందరికీ పరిచయం చేస్తాను. అప్పటి వరకు మీరు కూడా ఎవరికీ చెప్పకండి. నేను మొదట మీకే చెప్తున్నాను, ఎందుకంటే అబద్ధం చెప్పడం నాకు నచ్చదు కాబట్టి అని అన్నాడు రామ్. హహహ అభి, నాకు తెలుసుగా నీ సిన్సియారిటీ. అందుకే కదా నువ్వు సిక్ లీవ్ తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చినా సీరియస్ అవ్వకుండా సరదాగా మాట్లాడుతుంది. ఓకే, జోక్స్ ఎ పార్ట్. ఇందుకు ప్రాజెక్ట్ ఎప్పటికి సబ్మిట్ చేస్తావు అని అడిగాడు కృష్ణ. హా సార్, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇంకొక 2-3 డేస్లో టోటల్ వర్క్ అయిపోతుంది. ఇక మళ్ళీ ప్రాజెక్ట్ వెరిఫై చేసుకొని ఎర్రర్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడమే అని అన్నాడు రామ్. ఓకే అభి, వీలైనంత త్వరగా కంప్లీట్ చేయటానికి చూడు. నవ్ గో టు యువర్ వర్క్ అని చెప్పగానే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పి బయటికి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చున్నాడు రామ్. రామ్ ఎప్పుడు బయటికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్న నీతు, రామ్ వెళ్ళి తన క్యాబిన్లో కూర్చోగానే వెంటనే రామ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లేకుండా మరీ వెళ్ళి, అభి, మొన్న షాపింగ్లో నువ్వు చేయి పట్టుకొని తీసుకువెళ్ళావు కదా, ఆ అమ్మాయి ఎవరు? తనతో అంత క్లోజ్గా ఉన్నావు ఏంటి? నువ్వు త్వరగా ఏ అమ్మాయితో క్లోజ్ అవ్వవు కదా అని అనుమానంగా అడిగింది. సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నావా? రామ్ సడన్గా నీతో అలా అడిగేసరికి కోపం వచ్చిన అది చూపించే సమయం కాదని తలపైకెత్తి, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నీతు. ఇక్కడ ఆఫీస్ విషయాలు మాత్రమే మాట్లాడాలి, పర్సనల్ విషయాలు కాదు. మినిమం కామన్ సెన్స్ లేదా? అయినా వర్కింగ్ టైంలో ఇలా వచ్చి మాట్లాడుతున్నావేంటి? మన ప్రాజెక్ట్ డెడ్లైన్లోనే ఉంది, మర్చిపోయావా? నేను ఇచ్చిన వర్క్ మొత్తం సబ్మిట్ చేసి తర్వాత వచ్చి మాట్లాడు అని అన్నాడు. ఆఫీస్ వర్కింగ్ టైంలో పర్సనల్ విషయాలు మాట్లాడితే రామ్కి కోపం వస్తుందని గుర్తుకు వచ్చిన నీతు, సారీ సారీ అభి, ఓకే నేను వెళ్తున్నాను, వర్క్ చేస్తాను, లంచ్ టైంలో మాట్లాడదాము అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయి రామ్ ఇచ్చిన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రామ్ వెళ్ళిపోయిన తర్వాత సీతకి బోర్గా అనిపించి ఇల్లంతా తిరుగుతూ ఏమైనా అరేంజ్ చేద్దాము అనుకొని మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఏం పెడదాము, ఏం పెడితే అందంగా ఉంటుంది అని నోట్ చేసుకుని అవన్నీ ఆన్లైన్ బుక్ చేసుకుంటూ మధ్యాహ్నం వరకు గడిపేసింది. ఆల్రెడీ వంట
వండి ఉంచిన లంచ్ని మైక్రోవేవ్లో హీట్ చేసుకొని తినేసి బావ భోజనం చేశాడో లేదో అనుకుంటూ ఫోన్ తీసుకొని రామ్కి ఫోన్ చేస్తుంది. అప్పటి వరకు వర్క్ చేసుకుంటూ ఉన్న రామ్ సెల్ రింగ్కి డిస్టర్బ్ అయ్యి ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ చూడగానే స్క్రీన్ మీద అందమైన లంగా ఓణీలో మెరిసిపోతున్న సీత ఫోటో కనిపించి పెదవుల మీద నవ్వు ఆటోమేటిక్గా వచ్చేసి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే ఏంటి ఫోన్ చేశావు అని ఒక చేతితో కీబోర్డ్ మీద వేళ్ళు ఆడిస్తూనే అడిగాడు. ఇప్పుడే లంచ్ టైం అయ్యిందని నీతో నీ తీసుకొని క్యాంటీన్కి వెళ్దామని వచ్చి రామ్ చేతిలో ఫోన్, అది కూడా నవ్వుతూ మాట్లాడటం చూసి షాక్ అయ్యి క్యాబిన్ డోర్ దగ్గరే నిలబడి చూస్తూ ఉంది. లంచ్ చేసావా బావా అని సీత అడగగానే లేదే ఇంకా టైం ఉంది కదా అని అన్నాడు రామ్. సీత చిరుకోపంగా ఏంటి బావా టైంకి ఫుడ్ తీసుకోకపోతే ఎలా చెప్పు, అయినా ఫుడ్ ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తారా, ముందు వెళ్ళి అన్నం తిని వర్క్ చేయి, తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు, లేదంటే అప్పటి వరకు నేను తినను అని పీకల దాకా తిన్నా కూడా తినలేదని అబద్ధం చెప్పింది. ఏంటి నువ్వు ఇంకా తినలేదా అని కీబోర్డ్ మీద వేళ్ళు ఆడించటం ఆపేసి షాక్గా అడిగాడు రామ్. హా బావా తినటానికి కూర్చోగానే నువ్వే గుర్తుకు వచ్చావు, నువ్వు తిన్నావా లేదా అని అడుగుదామని ఫోన్ చేశాను, కానీ నువ్వు తినలేదు కదా, నువ్వు తినే వరకు నేను తినను, నువ్వు నా కడుపు మాడుస్తావో లేదా నింపుతావో నీ ఇష్టం అని చెప్పి ఫోన్ కట్ చేయగానే రామ్ ఫోన్ని తలకేసి కొట్టుకుంటూ మెంటల్ది అనుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి తను ఇంటి నుంచి వచ్చి తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే నీతు లోపలికి వచ్చి అభిరా క్యాంటీన్కి వెళ్ళి తిందాం అని ఏమీ చూడనట్టు తెలియనట్టు అంది నవ్వుతూ. రామ్ నవ్వుతూ లేదు నీతు, నేను క్యారేజ్ తెచ్చుకున్నాను అదే తింటాను అని అనగానే నీతు ఓకే అని అయోమయంగా ఒక విషయం అడుగుతాను చెప్తావా అభి అని అడిగింది. హా నీతు అని తింటూ అనగానే ఇప్పటి వరకు నీతో మాట్లాడిన అమ్మాయి ఎవరు, నువ్వు ఎవరితోనూ అంత క్లోజ్గా మాట్లాడవు కదా, మరి ఇంత క్లోజ్గా మాట్లాడావంటే తను నీకు ఎంత స్పెషల్నో అర్థమవుతుంది అనగానే రామ్ బ్లష్ అవుతూ హా చాలా స్పెషల్ అని మనసులో తను మాట్లాడింది తన భార్యతో అని చెప్పాలని ఉన్న సీతకి షాక్ ప్లస్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుని తను నా మరదలు, నేను తిన్నానా లేదా అని కనుక్కోవటానికి ఫోన్ చేసింది అని అన్నాడు. డూ యు లవ్ హర్ అని నీతో అనుమానంగా అడగగానే అది వినిపించినట్టే రామ్ లంచ్ చేస్తూ ఉంటే అభి అని మళ్ళీ పిలిచింది నీతు. ఏంటి నీతు పదే పదే విసిగిస్తున్నావు, లంచ్ చేయనివ్వు, అసలే వర్క్ చాలా పెండింగ్లో ఉంది నాది, ఇన్ని రోజులు సరిగా చేయనే లేదు కదా అని సీరియస్గా చెప్పి బాక్స్ ఖాళీ చేస్తూ ఉంటే నీతు అయోమయంగానే బయటికి వెళ్ళిపోయి క్యాంటీన్లో శాండ్విచ్ ఆర్డర్ చేసుకుని అది తినేసి వాటర్ తాగేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. రామ్ తన బాక్స్ ఖాళీ చేశాక సీతకి ఫోన్ చేసి తిన్నాను అని చెప్పగానే హహా బావా నేను ఆల్రెడీ తినేశాను, నీ చేత తినిపించటానికి అబద్ధం చెప్పాను, జస్ట్ చిన్న అబద్ధం ఆడాను, లేకపోతే నువ్వు తినవు కదా, వర్క్లో పడితే నిన్ను నువ్వే మర్చిపోతావు అని అంది. నా దగ్గర అబద్ధాలు చెప్తావా, ఇంటికి వచ్చాక చెప్తానే నీ సంగతి, బాయ్ వర్క్ ఉంది, ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేసి వర్క్లో పడిపోయాడు. రామ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 3 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయ్యి ఇప్పుడు తన టాలెంట్తో రీసెంట్గా టీఎల్ వరకు వచ్చి ఒక ప్రాజెక్ట్ని తన అండర్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఇది తన అండర్లో కంప్లీట్ చేసే ఫస్ట్ ప్రాజెక్ట్, అందుకే రామ్ అంత సీరియస్గా సిన్సియర్గా కంగారుగా
ప్రాజెక్ట్ మొత్తం క్లియర్గా ఉండాలని పగలు రాత్రి తేడా లేకుండా శ్రమ పడుతూ ఉన్నాడు. కానీ సడన్గా పెళ్ళి అని చెప్పేసరికి 1 వీక్ లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుని ఖాళీగా ఉన్న సమయంలో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ తన ప్రాజెక్ట్ త్వరగా మంచి క్వాలిటీ ఉండేలా ఫినిష్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రామ్కి మంచి పేరు వచ్చి హైక్ కూడా వస్తుంది. తన పేరు అంత త్వరగా టీఎల్ అయినందుకు అందరూ ఈర్ష్య చెందకుండా తన టాలెంట్తో మాత్రమే వెళ్ళాడని నిరూపించాలని అనుకున్నాడు. బికాస్ తనకంటే ముందుగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికీ కొందరు టీం మెంబర్స్గానే ఉన్నారు. సాయంత్రం రామ్ ఇంటికి వెళ్ళేసరికి అది హైదరాబాద్ అయ్యేసరికి ఆన్లైన్ షాపింగ్ చేసిన త్వరగా డెలివరీ అవ్వటం వలన సీత ఫ్లాట్ని తనకి నచ్చినట్టు రెన్యువల్ చేసి అందంగా మార్చేసింది. రామ్ ఫ్లాట్లోకి అడుగు పెట్టడమే మరో ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫీల్ వచ్చి కర్టెన్స్ అన్నీ బ్లూ కలర్లోకి మారితే రకరకాల షోకేస్ బొమ్మలు, వాల్స్కి అందమైన పెయింటింగ్స్, టైప్ స్టిక్కర్స్, హ్యాంగింగ్స్తో పాటు డ్రీమ్ క్యాచర్ కూడా పెట్టి ఉండే హాల్ మొత్తం అందంగా కనిపిస్తూ ఉంటే సడన్గా తన ఫ్లాట్ ఒక ఫ్యామిలీ ఉండేలా తయారయ్యేసరికి షాక్ అయ్యి తర్వాత వెంటనే పెదవుల మీద నవ్వుతో సీత అని పిలవగానే హా బావా బెడ్రూమ్లో ఉన్న వచ్చేయ్ అని అంది. బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి సీత చేస్తున్న పని చూసి షాక్ అయ్యాడు రామ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.